ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, చిట్ట చివరి ఆయకట్టుకు సమానమైన నీటి సరఫరా నిర్ధారించడానికి మరియు నీటిపారుదల ప్రాంతాన్ని పెంచడానికి క్రమం తప్పకుండా పూడికి తీయడం, కలుపు తొలగింపు, మరమ్మతులు, ఆయకట్టు బలోపేతం మరియు ఓఎండ్ఎం పనులు చేపట్టడమైనది. రెండవ ప్రశ్నకు సమాధానం, లేదండి, అవసరాన్ని బట్టి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లను నియమిస్తున్నారు. మూడవ ప్రశ్నకు సమాధానం, అదనపు లస్కర్లను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. తిరుమల గారు. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం మనం అందరూ చూసాం అధ్యక్ష. అస్తవ్యస్తమైంది. దీనికి కారణం సాగునీటి సంఘాలను కూడా మేనేజ్మెంట్ వ్యవస్థను రద్దు చేయడం, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనం అందరూ చూసాం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, సాగునీటి సమర్థవంతమైనటువంటి నిర్వహణకు ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమనేది మొదటి ప్రశ్న అధ్యక్ష. దానికి రిలేటెడ్గా కింది స్థాయిలో లస్కర్ వ్యవస్థ మనం చూసాం అధ్యక్ష. అంటే గ్రామ స్థాయిలో కింది చివరి ఆయకట్టుకు నీరు వ్యవహరించేది ఈ లస్కర్ వ్యవస్థ అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఈ లస్కర్ వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేస్తూ చాలా ఖాళీలు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ తీవ్రమైనటువంటి కొరత ఉన్నటువంటి లస్కర్ విషయము వాస్తవమా కాదా అనేది రెండోది అధ్యక్ష. ఇక చివరిగా ఈ లస్కర్ నియామకం సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదన ఏదైనా ఉందా అని మీ ద్వారా నేను వ్యవసాయానికి సాగునీరు ఎంత ముఖ్యమో ఇరిగేషన్ శాఖకు లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. అంటే సమర్థవంతమైన సాగునీరు వ్యవసాయ పొలాలకు పోవాలంటే లస్కర్లు సమర్థవంతంగా పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుంది అధ్యక్ష. దాదాపు కొన్ని దశాబ్దాల క్రితము లస్కర్లు నియామకాలు చేయడం జరిగింది. అంటే ఎన్ఎంఆర్లుగా తీసుకున్నారు. తర్వాత వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇరిగేషన్ శాఖ. తర్వాత దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి కొత్తగా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద కానీ ఏ కాలువల కింద కానీ లస్కర్ల నియామకాలు చేయనందువలన చివరి ఆయకట్టుకు నీరు పోవాలంటే అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. దీనికి సంబంధించి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ లస్కర్ల వ్యవస్థ లేనందువలన కాలువలు పాడైపోతున్నాయి. అదేవిధంగా గన్లు పడినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇంజనీర్లో లేకుంటే ఇతర శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్ అందరూ జోక్యం చేసుకుని గన్లు పూడ్చే పరిస్థితి అధ్యక్ష. అంటే లస్కర్లు మామూలుగా వాళ్ళ ఉండింటనక ఎప్పుడు కూడా వాళ్ళు కాలువలకు నీరు వదిలేటప్పుడు కాలువల మీద పలుగు పారబెట్టుకొని తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. ఎక్కడెక్కడ సమస్య వస్తుందో వాళ్ళు ఆ పరిస్థితిని గమనించి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు దానికి రిపేర్లు చేసుకుంటూ వస్తారు అధ్యక్ష. లక్ష్యాలు లేనందువల్ల మన పేపర్లలో కానీ మీడియాలో కానీ చూస్తున్నాం అధ్యక్ష. ఈ పలానా కాలువ గండి పడింది, ఇక్కడ పడింది, నీళ్లు పొలాల మీద పోతాయి. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వమైన అధ్యక్ష. అంతేకాకుండా నాకు తెలిసి మహారాష్ట్రలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమర్థవంతమైన యాజమాన్య పద్ధతులు ఉన్నాయనేది కొంత సమాచారం ఉంది అధ్యక్ష. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ కాలువల నిర్వహణ కానీ ప్రాజెక్టు నిర్వహణ కానీ ఏ విధంగా చేస్తున్నారనే దానిపైన ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్లో ఈ లస్కర్ లేనందువలన సరైన కనీసం ప్రాజెక్టుల దగ్గర వాచ్మెన్లు కూడా లేనందువలన కడప జిల్లాలోని పించా ప్రాజెక్టు కానీ లేకుంటే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. కనీసం ఆ 2 ప్రాజెక్టుల దగ్గర లస్కర్లు కనుక ఉండింటే అధ్యక్ష, కనీసం అది కొట్టబోయే పరిస్థితి ఉన్నా కూడా ఈ గ్రామాల మీదకి నీళ్లు రాకోకుండా నీళ్ళు వస్తున్నాయి, డ్యాములు తెగే పరిస్థితి ఉందని చెప్పి సమాచారం ఇచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఆ పరిస్థితి కూడా లేనందువలన దాదాపు 45 మంది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందువలన చనిపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది, కనీసం ఓఎండ్ఎం ద్వారా కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు కాలువలు కానీ లేకపోతే ప్రాజెక్టుల నిర్వహణ కానీ ఇవ్వడము, లేకపోతే తాత్కాలికంగా లస్కర్లను నియమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థను నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నా, అదేవిధంగా మరింత భూమిని సాగులోకి తీసుకురావాలన్నట్టు కూడా పర్టికులర్గా 2 విషయాల్లో, ఒకటి సాగునీటి సంఘ వ్యవస్థను ఆధునీకరణ చేయడము, రెండవది ఏదైతే ఇక రిజర్వాయర్లో కానీ కాలువల్లో కానీ డ్రైన్స్లో కానీ పూడికి తీత పనులు చేయడం, అదేవిధంగా గొరబడెక్క వీడు వంటి మరి తొలగింపు పనులు చేయడం, అదేవిధంగా లాకులు, షట్టర్స్, రోప్స్ వంటివి మరామతులతో పాటు గ్రీజ్ పెట్టుకుని మెయింటెనెన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా అవసరం.
వీటన్నిటితో పాటుగా ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందాలని అంటే మరి పర్టికులర్గా ఈ యొక్క ఒక్కొక్కసారి టర్న్ సిస్టమ్ వంతుల వారి విధానం ఏదైతే అమలు చేస్తామో వాటిని కూడా సమర్థవంతంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క సాగునీటి సంఘాలను కూడా ఏర్పాటు చేసి అంటే రైతాంగానికి సంబంధించినటువంటి పనుల్లో వ్యవసాయ పనుల్లో కూడా రైతుల భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతో నీటి సంఘాలను కూడా తీసుకొచ్చాం. ఈరోజు 60,000 మంది రైతు ప్రతినిధులు ఇవాళ సాగునీటి సంఘాలలో ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే వీటన్నిటి కూడా సమర్థవంతంగా నిర్వహణ కావాలని అంటే ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా లస్కర్లు అనేది చాలా అవసరం అని చెప్పి ఈరోజు మేము కూడా గుర్తించాము అధ్యక్ష. ఏదైతే పర్టికులర్గా మరి యొక్క లస్కర్లు ఎవరైతే ఉన్నారో మరి గతంలో చూస్తే మరి 7,224 మంది లస్కర్లు ఉండేవారు అధ్యక్ష. అయితే ఈ పదవీ విరమణ చేస్తున్నప్పుడల్లా వాళ్ళ ప్లేస్లో కొత్తగా మళ్ళీ లస్కర్ను నియమించకపోవడంతో ఆ లస్కర్ల కొరత పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా పదవీ విరమణ చేసినటువంటి వారిలో వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో ఈరోజు ఉన్నటువంటి స్థితిలో చూస్తే కేవలం 1,517 మంది మాత్రమే ఇవాళ లస్కర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ప్రత్యామ్నాయంగా అవుట్సోర్సింగ్లో లస్కర్లు తీసుకుంటూ మరి ఈ సంవత్సరం 1,033 మంది అవుట్సోర్సింగ్లో లస్కర్ని మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ యొక్క అవసరాన్ని గుర్తించి ఎందుకంటే లస్కర్లు కనుక మనకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్లయితే అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అంటే ఏదైతే కాలువలకు కానీ డ్రైన్లకు కానీ వర్షాల టైంలో తుఫాను టైంలో గండ్లు పడినటువంటి స్థితిలో వాటిని వెనువెంటనే పూడ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కానీ అదేవిధంగా ఆక్రమణలు ఎక్కడైతే గురవుతాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ అదేవిధంగా ఫ్రీ ఫ్లో ఏదైతే కెనాల్ వాటర్ క్రింది స్థాయికి వెళ్ళేటువంటి విషయంలో కానీ అదేవిధంగా లాకులు షట్టర్స్ ఇవన్నీ కూడా ఎత్తాలన్నా దించాలన్నా ఇవన్నీ కూడా లస్కర్లు ఇన్ టైంలో పనిచేయడం కానీ అదేవిధంగా సిస్టమ్ సమర్థవంతంగా అమలు చేసేటువంటి విషయంలో కానీ ఈ రీడింగ్ కూడా ఎక్కడికక్కడ ఎంత రీడింగ్ ఉంది అనేటువంటి తెలియజేసేటువంటి విషయంలో కానీ ఇట్లా అనేక రకాలుగా లస్కర్ల యొక్క ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు 1,033 అవుట్సోర్సింగ్లో మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష లస్కర్ల యొక్క మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే గత ప్రభుత్వం ఎందుకంటే మేము మొన్న 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే ఇరిగేషన్ వ్యవస్థ కూడా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. 18,000 కోట్ల బకాయిల బిల్లులు మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ లస్కర్లకు సంబంధించి 9.94 కోట్ల రూపాయలు కూడా బకాయిలుగా గత ప్రభుత్వం మాకు అప్పచెప్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 9.16 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం లస్కర్లకి బకాయిలు చెల్లించాము అధ్యక్ష. అదేవిధంగా లస్కర్లు కూడా న్యాయమైనటువంటి డిమాండ్ని ఈ సంవత్సర కాలంలో మా దగ్గర తీసుకొచ్చారు అధ్యక్ష. ఎందుకంటే కేవలం వాళ్ళకి రోజుకి 350 రూపాయలు మాత్రమే వాళ్ళకి దినసరి వేతనం ఇస్తూ ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఇప్పుడే దాన్ని 550 రూపాయలకు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే గతంలో 10,500 వస్తే దాని వేళ 16,500కి మరి మొన్ననే ఆర్థిక శాఖ ఆమోదం చేసి వచ్చే మరి సీజన్ నుంచే ఈ యొక్క పెంచినటువంటి జీతాలు కూడా లస్కర్లకి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తూ అదేవిధంగా బడ్జెట్ అధ్యక్ష గతంలో 1924లో బడ్జెట్ కూడా లస్కర్లకు ఉండేది కాదు. అటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఒక రైతు బిడ్డగా వ్యవసాయం నుంచి వచ్చిన వ్యక్తిగా లస్కర్ల యొక్క కష్టం తెలిసిన వ్యక్తిగా 6 కోట్ల రూపాయలు మరియు గత సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఆర్థిక శాఖను ఒప్పించి ఇబ్బందులు ఉన్నా కూడా 12 కోట్ల రూపాయలు మళ్ళీ బడ్జెట్లో లస్కర్ల కోసమే ప్రత్యేకంగా కేటాయింపులు కూడా చేశామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఆ లస్కర్లను భవిష్యత్తులో కూడా అవుట్సోర్సింగ్లో ఎంతమంది అవసరం ఉంటే అంతమందిని కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా లస్కర్లు పని లాకులు తూములు షట్టర్స్ నిర్వహణ కాలువగట్ల నిర్వహణ మీకు తెలుసు మన డెల్టా ప్రాంతంలో అంతా కూడా ఒక్క పంట కూడా సార్వా పంట రైతుకు రావట్లా. ఎందుచేత అక్కడ లాకులు పోవటం తూములు పోవటం షట్టర్లు పోవటం. ఇప్పుడు అసలు ఇవన్నీ బాగోకోకుండా లస్కర్లు నియమించినా కూడా రైతుకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. దయచేసి మీకంతా తెలుసు మన డెల్టా ప్రాంతంలో ఏ విధంగా ఉందో. ఒక్క పంట కూడా చేతికి రానటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వరి రైతులు ఉంటా ఉన్నారు. కనుక లస్కర్లతో పాటు ఎక్కడైతే లాకులు ఉన్నాయో షట్టర్స్ ఉన్నాయో తూములు ఉన్నాయో గవర్నమెంట్ అఫీషియల్ తూమ్స్ కానీ షట్టర్స్ కానీ
వాటి నిర్వహణ వాటి బాగు చేయడం కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. దృష్టి పెడితేనే రైతుకు ఉపయోగం తప్ప ఓన్లీ లస్కర్లు నియమించడం వల్ల ఏదైనటువంటి ఉపయోగం రైతుకు ఉండదు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో దయచేసి మీరు ఆ ప్రాంతంలో మీరు రైతే నేను రైతే కాబట్టి ఖచ్చితంగా దాని మీద మీరు చర్యలు తీసుకోండి. ఆ షట్టర్స్ బాగు చేయించండి, లాకులు బాగు చేయించండి. పంట కాలంలో ఏదైతే ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయో వాటి నిర్వహణ చేయాలి తప్ప ఓన్లీ లస్కర్లు నియమించడం వల్ల ఏదైనటువంటి ఉపయోగం డెల్టా ప్రాంత రైతులకు ఉండదని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవంగా మీరు చెప్పిందంతా కూడా వాస్తవం. ఎందుకంటే గోదావరి డెల్టాగా మనం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ డ్రైన్లు కానీ కాలువలు కానీ ఫస్ట్ క్రాప్ సర్వ పంట నష్టపోవడం, దాలవ పంటకి నీటి ఎద్దడికి గురవుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పాలనలో అంటే రాజకీయాల జోలికి పోను కానీ నేను రైతుగా నేను కూడా చూశాను. 1924లో ఓఎండం అంటే మీరు చెప్పినట్లుగా ఈ యొక్క కాలువల పనులు చేయాలంటే మెయింటెనెన్స్ పనులు ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి. అంటే ఈ గురబడెక్క కానీ వీడి కానీ రిమూవల్ కానీ ఈ షట్టర్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల్లో అధ్యక్ష 200 కోట్ల రూపాయలు మాత్రమే ఓఎండంకు పెట్టారక్క 5 సంవత్సరాల్లో. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మొదటి సంవత్సరంలోనే 794 కోట్ల రూపాయలు ఓఎండం కింద చేశాం అధ్యక్ష. అయితే మీరు చెప్పినట్లుగా 794 కోట్ల రూపాయలు పెట్టినా ఇక్కడ సమస్య తీరట్ల. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ అటు వెస్ట్ గోదావరి కానీ ఇటు ఈస్ట్ గోదావరి కానీ ఉభయ గోదావరి జిల్లాల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మొన్న ఏదైతే రైడార్ సర్వేకి 13.4 కోట్ల రూపాయలు పెట్టి రైడార్ సర్వే చేయించాం అధ్యక్ష. మొన్ననే 21వ తారీఖుతోటే 2 జిల్లాలు కూడా సర్వే పూర్తయింది. వాళ్ళు మార్చిలో కల్లా మాకు డిపిఆర్ తయారు చేసుకుని ఒక పర్మనెంట్గా, ఎందుకంటే ఆ రోజు 1990లో చెన్నారెడ్డి గారి సమయంలో ఒకసారి ప్రక్షాళన జరిగింది. మళ్ళీ ఆ విధంగా 2 జిల్లాలకు సంబంధించిన డెల్టా ఆధునీకరణ జరగాలని చెప్పేసి ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్గా తీసుకోవాలని ఆ రైడార్ సర్వేను కూడా చేశాము అధ్యక్ష. తప్పనిసరిగా మీరు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ పనులన్నీ కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇరిగేషన్ 1 మినిట్ ఈయనయ్యా బాబు మాట్లాడుతూ ఉండు రమణ ఇరిగేషన్ ఛానల్స్కి మంత్రి గారు చాలా చోట్ల మన ఏరియాలో అనఫీషియల్గా తూములు పెట్టేశారు. అనఫిషియల్గా గళ్ళు కొట్టేశారు, అనఫిషియల్గా తూములు పెట్టేశారు. ఆ పెట్టేయడం వల్ల అనఫిషియల్ తూములు పెట్టడం వల్ల కాల్కులేటెడ్ వాటర్ అంతా కూడా పైన ఉండిపోతుంది తప్ప కిందకి వెళ్తలా. కనుక అనఫిషియల్ తూములు ఏవైతే ఉన్నాయో, అనఫిషియల్ షట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటే కింద భూములకి నీళ్ళు వెళ్తుందండి. తప్పనిసరిగా సార్. ఇప్పుడు మా రైడర్ సర్వే చేసింది దానికోసం. ఇప్పుడు సోదరులు చెప్పినట్లుగా ఈ డెల్టాకు సంబంధించి ముఖద్వారం అంటే సముద్రాల్లో కలిసేటువంటి చోట కూడా ఉప్పులేరు దగ్గర కూడా ఫుల్ అయిపోయి కొల్లేరు ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి అధ్యక్ష. ఈ లైడార్ సర్వేలో మొత్తం టోటల్గా ఎంత సిల్ట్ పేరుకుపోయింది, ఎక్కడెక్కడ లాకులు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం టోటల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది 2000 కోట్లైనా మీరు చెప్పినట్టుగా మన స్ట్రైట్ కట్ట దగ్గర గొల్లపాలెం దగ్గర అలాగే పడతడిగి దగ్గర ఉన్నటువంటి స్ట్రైట్ కట్టు కొత్త కాలువ కానీ దాని మొగలన్నీ పూడిపోవటం వల్ల గ్రామాలు మునిగిపోతున్నాయి. అక్కడ సముద్రం పూర్తిగా ఒక ఊరు చిన్నగొల్లపాలెం అనేటటువంటి ఊరు కూడా పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంచేత స్ట్రైట్ కట్ చేయాలి. ఆ రకంగా ఏదైతే మౌత్ ఉందో సీ మౌత్ని అక్కడ ఉండేటువంటి సిల్ట్ అంతా కూడా తీయాలి. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే అవన్నీ కూడా ఇప్పుడు మనకి రైడార్ సర్వేలో మొత్తం వస్తాయి అధ్యక్ష. నాకు తెలుసుంటే దగ్గర ఒక 2000 కోట్లు 2100 కోట్లు అవసరం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఏ రకంగా దీన్ని హైబ్రిడ్ మోడల్లో చేయాలా, లేకపోతే ఇతరత్ర మనం ఏదైనా అవసరం అయితే ఏదైనా బ్యాంక్ నుంచి అయినా లోన్ అయినా క్రియేట్ చేసుకుని చేయాలనే దాని మీద తప్పనిసరిగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఉప్పుటేరుకు సంబంధించి మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఆల్రెడీ డెడ్జింగ్ పనులు చేస్తున్నాం అధ్యక్ష. అయితే 8 కోట్లు 9 కోట్లు కూడా గత 5 సంవత్సరాల పనులు పేరుకుపోవడం వల్ల అది 10% అవుతూ ఉంది. 100% పూర్తి కావాలంటే మన రైడర్ అధికారులు ఇచ్చినటువంటి మీకు సమాచారం ఏదైతే స్లిప్ ఇచ్చారో అది ఉప్పుటేరులో చేయటం వరకు ఓకే, కానీ ఉప్పుటేరులో పైన చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే కింద మౌత్ ఏదైతే మౌత్ పూడిపోతే పైన ఎంత సిల్ట్ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. మౌత్ క్లియర్ చేయాలి ముందు. ఓకే సార్, అదే మీరు రాసి ఇస్తే ఉప్పుటేరు నుంచి గొల్లపాలెం వెళ్ళాలి. ఉప్పుటేరు ద్వారా గోదావరి వెళ్ళాలి. గోదావరి సముద్రం గొల్లపాలెం మీద సముద్రం గోదావరి కూడా కలుస్తుంది సార్. వెంకయ్య కాలువ ఇవన్నీ కూడా కలుస్తాయి సార్. ఓకే. అవన్నీ కలిసి మీరు అన్నట్లు మౌత్ ఏమో కేవలం 7000 క్యూసెక్స్ మాత్రమే డెలివరీ ఇస్తుంటే కింద వచ్చేటప్పటికి
14,000 దగ్గరే డిజైర్ చేస్తున్నారు కానీ 7,000 దగ్గర డిజైర్ అది చేయడం అది లేదు. అది దాని నేనేమంటున్నానంటే అదే సార్, చెప్తున్నారు మంచి. ఇరిగేషన్ మీద డిస్కషన్ ఇక్కడ మనం అలాగే ఓకే అలాగే అధ్యక్ష. అలాగే కూర్చో. అధ్యక్ష, తప్పనిసరిగా ఇరిగేషన్ వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటిది. తప్పనిసరిగా వేరే ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సూచనలు కూడా మేము పాటిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14291 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్స్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు, రెండవ ప్రశ్నకు, మూడవ ప్రశ్నకు సమాధానం గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం 27/5/2015 తేదీన జలవనరుల శాఖ జీవో 338 ద్వారా 378.25 కోట్ల మొత్తానికి పరిపాలనా ఆమోదం మంజూరు చేయబడింది. అయితే ఈ పనిని ప్రభుత్వం మెమో 19/1/2021 ద్వారా క్లోజ్ చేయడం అనేది ఇప్పుడు అంచనాను 369.20 కోట్లకు రూపొందించడం అయినది మరియు పరిశీలన ఉంది. హనుమంతరావు. అధ్యక్ష,